సొంత ఊరిలో ఉంటూనే మెడ్‌ప్లస్‌తో ఫ్రాంచైజ్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా అనేది చాలా కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నాను. యూట్యూబ్ చరిత్రలో మళ్ళీ చెప్తున్నా, యూట్యూబ్ చరిత్రలో సబ్స్క్రిప్షన్ వద్దు మాకు అనేటువంటి ఛానల్ మాది మాత్రమే. ఎందుకంటే మాకు కావాల్సింది సబ్స్క్రైబర్లు, డబ్బులు కాదు. మాకు కావాల్సింది ఎంకరేజ్‌మెంట్ కావాలి నాకు, మా టీమ్‌కి. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి చాలు. మీరు ఎంకరేజ్ చేసినట్టే మమ్మల్ని. మీరిచ్చే ఒక్క కామెంట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అని మీరిచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత బలాన్నిస్తది. ఒక 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం నేను, మా టీము. మీరు 10 కామెంట్లు ఇచ్చినా, 100 ఇచ్చినా, 50 ఇచ్చినా, 200 ఇచ్చినా, 500 ఇచ్చినా మేము సంబరపడిపోతాం మీ కామెంట్లు చూసి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మెడ్‌ప్లస్ ఫ్రాంచైజీ సొంత ఊర్లోనే పెట్టడం అనేది ఈ రోజుల్లో ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సాధారణంగా ఏదైనా వ్యాపారం చేయాలి అంటే ముందుగా ఆ రంగంలో అనుభవం ఉండాలి, పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉండాలి అని అందరూ అనుకుంటారు. ఈ మెడికల్ స్టోర్ ఫ్రాంచైజీ విషయంలో కంపెనీ కొన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది. వీడియో ఆఖరి దాకా చూడండి, అసలు విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముఖ్యంగా పల్లెటూర్లలో, చిన్న చిన్న మండల కేంద్రాల్లో మెడికల్ షాపులు చాలా తక్కువగా ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఇలాంటి చోట్ల ఒక నమ్మకమైన బ్రాండ్ పేరుతో ఒక స్టోర్ పెడితే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఈ వ్యాపారం చేయడానికి 2 రకాల పద్ధతులు డెఫినెట్గా ఉంటాయి. ఒకటి, ఫార్మసీ చదివిన వాళ్ళు నేరుగా కంపెనీలో పనిచేసేటువంటి అనుభవం సంపాదించి తక్కువ పెట్టుబడితో షాప్ పెట్టుకోవడం. రెండోది, ఫార్మసీ చదవకపోయినా వ్యాపారం మీద ఆసక్తి ఉన్న ఎవరైనా సరే పెట్టుబడి పెట్టి స్టోర్ మొదలు పెట్టడం. ఇది రెండో రకం. ఈ రెండో పద్ధతి వల్ల చదువుతో ఏమాత్రం సంబంధం లేకుండా వ్యాపారవేత్తలుగా ఎదగడానికి కూడా ఒక మంచి అవకాశం దక్కుతుంది. ఒకవేళ మెడికల్ రంగం మీద మీకు అవగాహన లేకపోయినా మెడ్‌ప్లస్ వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళి మరి వాళ్ళు క్లియర్ కట్గా మీకు ట్రైనింగ్ ఇస్తారు. అయితే నిబంధనల ప్రకారం ఏంటంటే ఒక క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ని మాత్రం మనం షాప్లో నిబంధనల ప్రకారం పెట్టుకోవాలి. డబ్బులు ఇచ్చి మనం పెట్టుకోవచ్చు. సో ఈ ఫ్రాంచైజీ తీసుకోవడానికి ఎంత పెట్టుబడి పడుతుంది, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మెడ్‌ప్లస్ వాళ్ళతో ఇష్యూ. సాధారణంగా ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే ఇంటీరియర్ వర్క్ కోసం లేదా బ్రాండింగ్ కోసం లక్షలాది రూపాయలని ఖర్చు పెడుతూ ఉంటారు మెడికల్ షాప్ వాళ్ళు. కానీ మెడ్‌ప్లస్‌కి కట్టే మొత్తం అమౌంట్తోనే లోపల అరల అమరిక కానీ, షెల్ఫ్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ దాదాపు 8 లక్షల ఉపయోగమైనటువంటి, అంటే 8 లక్షల విలువైనటువంటి స్టాక్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు పెట్టిన ప్రతి రూపాయికి తగ్గట్టుగా మీ స్టాక్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి ఇందులో నష్టపోవడం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. 20%, 10% అంతే. గ్రామాల్లో 2000 నుంచి 5000 జనాభా ఉన్నా కూడా కంపెనీ ఫ్రాంచైజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. షాప్ అనేది ప్రధాన రహదారికి దగ్గరగా లేదా ఆసుపత్రి దగ్గర ఉంటే కనుక అమ్మకాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మెడికల్ వ్యాపారం అనేది అన్ని కాలాల్లోనూ సాగేది కాబట్టి, ఆఖరికి లాక్డౌన్లో కూడా నడిచింది కాబట్టి దీనికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. మెడ్‌ప్లస్ ఫ్రాంచైజీ ఎందుకు స్పెషల్ రా అంటే, ఈ ఫ్రాంచైజీలో మందులు అమ్మడం వల్ల వచ్చే లాభం చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. మందుల మీద 15-20% లాభం అనేది మిగులుతుంది వీళ్ళ దగ్గర. కేవలం మందులే కాకుండా రోజు వాడే ఇతర వస్తువులు, డబ్బులు అంటే సబ్బులు, హెల్త్ వస్తువులు, ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముకోవచ్చు మెడ్‌ప్లస్‌లో పెట్టుకొని. అన్నిటికంటే ముఖ్యంగా కస్టమర్లని ఆకర్షించడానికి మెడ్‌ప్లస్ ఇచ్చేటువంటి డిస్కౌంట్లు ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని చోట్ల పనిచేస్తాయి. సాధారణంగా బయట మందుల షాప్లో ఎంఆర్‌పి ధరకే మందులు అమ్ముతూ ఉంటారు. కానీ మెడ్‌ప్లస్ వాళ్ళు ఏంటంటే బ్రాండెడ్ మందుల మీద 20% వరకు కూడా తగ్గింపు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక కంపెనీ సొంత జనరిక్ మందుల మీద 50% నుంచి 80% వరకు డబ్బులు తగ్గించి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల కస్టమర్లకి డబ్బు చాలా ఎక్కువగా ఆదా అవుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ రిపీటేటివ్గా మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. తక్కువ ధరలో నాణ్యమైనటువంటి మందులు దొరుకుతున్నాయనే నమ్మకం ప్రజల్లో కలిగితే వ్యాపారం దానంతట బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఒకసారి షాపు సెట్ అయిపోయింది అనుకోండి, నెలవారీ ఖర్చునేటువంటి కరెంటు బిల్లు, అద్దె ఇవన్నీ తీసేసినా కూడా చాలా బ్రహ్మాండమైన ఆదాయం మీకు మిగులుతుంది. ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి పెద్దగా కష్టపడే అవసరం కూడా ఉండదు. అంటే వాళ్ళు చెప్పింది చెప్తున్నాను నేను. ఆసక్తి ఉన్నవాళ్ళు మెడ్‌ప్లస్ అని కొట్టండి గూగుల్‌లో, వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఊరి పిన్ కోడ్, మండలం, ఈ వివరాలన్నీ ఇవ్వండి. కంపెనీ ప్రతినిధులు మీ దగ్గరికి వచ్చి సంప్రదిస్తారు, మీతో మాట్లాడతారు. అప్పటికే వేరే స్టోర్ ఉందా, ఒకవేళ ఉన్నా కూడా జనాభా బట్టి ఇంకో స్టోర్ పెట్టచ్చా, ఇవన్నీ చూసి అనుమతిస్తారు వాళ్ళు. 150 నుంచి 300 స్క్వేర్ ఉన్నటువంటి ఈ ప్లేస్ ఉంటే సరిపోతుంది. చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది. సో బ్రాండ్ ఇచ్చినటువంటి కొన్ని కొత్త కొత్త సలహాలు ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు వాళ్ళు. అవి కూడా మనం పాటిస్తే వేగంగా ఎదగొచ్చు. ఏదో వ్యాపారం పెట్టాలి అని కాకుండా ప్రజలకి సేవ చేయాలని తపన, ఈ ఇంట్రెస్ట్ మీద, అంటే రంగం మీద ఇంట్రెస్ట్ ఉందనుకుంటే వాళ్ళకి గొప్ప వేదిక అని చెప్తాను నేనైతే. కేవలం మెడిసిన్ మాత్రమే కాకుండా డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా పెట్టుకుంటే మెడ్‌ప్లస్ అందిస్తుంది ఇవి కూడా. కాబట్టి అవి కూడా పెట్టుకుంటే ఇంకా 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 ఎక్కువ అదనపు ఆదాయం వచ్చేటువంటి మార్గాలు కూడా దీంట్లో ఉంటాయి. అందుకే అడుగుతున్నా, నేను సబ్స్క్రైబ్ చేయమంటలా, లైక్ చేయమంటలా వీడియోని. గుడ్
ఇన్ఫర్మేషన్ నాకు నా టీమ్‌కి కొండంత బలం మీరు ఇచ్చేటువంటి ఒక్క కామెంట్. ఒక్క కామెంటే కదా ఏం వేస్తావు అని ఊరుకోకండి. దయచేసి ఒక కామెంట్ ఇవ్వండి. గుడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చే కామెంట్ నాకు కొండంత బలం నాకు మా టీమ్‌కి.